నమస్కారం నమస్కారం. వీడి పని బాగుంది. చిన్నపిల్లల్ని ఎత్తుకొచ్చేసి ఫ్రీగా పని చేయించుకుంటాడు. కంత్రి నాయాలి. నమస్తే భాయ్. ముక్తార్ భాయ్, వెళ్తాది సరిగా చూసుకుంటున్నావా లేదా? పళ్ళు అయి తిను టైంకి ఆరోగ్యం బాగుంటది. నువ్వు లేకపోతే చాలా మంది ఇబ్బంది పడిపోతారు. ఏటలా నవ్వుతావు పల్లక? ఛత్తీస్గఢ్ బుకింగ్ అదేదో ఎంత పొడవు ఉంటదట కదా, ఏంటిది? ఇలాగ ఇక్కడ బాంబే చెప్తే అలాగ అక్కడికి వెళ్ళి వెళ్ళిపోతాడు కదా. రాకెట్ లాంచర్. ఇదే రేట్ అది. ఈ ఒక డజను అర్జెంటు. తర్వాత మనకి కడప బుకింగ్, సెల్ ఫోన్ బాంబులు ఈ ఒక అర డజను. బస్ బస్ అనేవేటి? ఈడాడి మీద బాంబు వేస్తాడు కదా, ఆళ్ళ తాలూకా మనుషులు కూడా మళ్ళీ ఈడి మీద బాంబు వేస్తారు కదా, ఆ బుకింగ్ కూడా వాళ్ళకే వస్తుంది. ఇంకా కూడా అలాగే బతికేస్తుంది మరి. ఇకపోతే సైనా కాలేజీకి 1000, యూనివర్సిటీకి 1500, తర్వాత సిటీ సెంటర్ లో పచ్చపప్పును చూసావా, దానికి ఒక 1000. మర్చిపోండి, మినిస్టర్ కొడుకు బర్త్డే ఉంది నెక్స్ట్ మంత్, దానికి ఒక 1000 కావాలి. అదే నైస్. పట్టాలి. టోటల్ పేమెంట్ లో 50% ఆన్లైన్ లో అయిపోయింది. మిగతాది డెలివరీ అయిన తర్వాత క్యాష్ కట్టేస్తాను. నువ్వు ఎప్పుడు ఇస్తావు? వెలగిస్తావు. నెక్స్ట్ వీక్. ఆల్ రైట్ బాయ్. గ్యాప్ ఉంది కదా, రాయలసీమ ఎక్స్ప్రెస్ కేసురెడ్డి నెక్స్ట్ వీకే. తు ఫిగర్ మత్ కర్ కామ్ హో. బాయ్ ఇప్పుడు నీకెంత బిజినెస్ పెంచుతాను కదేటి, నాకు కూడా సిట్టం పర్సంటేజ్ పెంచియచ్చు కదా. సెల్ ఫోన్ బాంబ్ ఫ్రీగా ఒకటి నీ కార్ లో పెట్టించుకుంటావా? నువ్వు గివ్ అయినా బాబు. తొందరగా పోనీ, ఫ్యాషన్ షోకి టైం అవుతుంది. నా యాంకరింగ్ కోసం వెయిటింగ్. A very good evening to all you lovely and beautiful people. మెల్లగా అందరూ ఇటే చూస్తున్నారు. చుబ్బే పోలీస్. ఎస్ఐ గారు. గొప్పెలి. నువ్వు ఎస్ఐ గారు అయిన తర్వాత మనకి పోలీస్ క్వార్టర్స్ వద్దు. మారిపోదాం రా. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లో ఒక 3 bedroom ఫ్లాట్. దిగు, పర్లేదు ఒకసారి దిగు. క్యా? ఒక ఎస్ఐ ఉద్యోగికి నెల జీతం ఎంతో తెలుసా నీకు? ఎంత? 28,315 రూపాయలు. క్యా? డిఏ 15%, ఎల్సీఏ, ఎల్ఎల్ఏ, యూనిఫామ్ అలవెన్స్, రిస్క్ అలవెన్స్, ట్రావెల్ అలవెన్స్ ఇవన్నీ కలిపి గ్రాస్ శాలరీ 36,310 రూపాయలు. ఓ సంతేనా? అంతే. ఓయ్ మరి సైడ్ ఇన్కమ్? ఏయ్ లంచమా? రామారావు ఇక్కడ 3 generations పోలీస్ ఫ్యామిలీ. రామారావు అంటే డ్యూటీ మాత్రమే, లంచం గించం నథింగ్. నోనో. నువ్వు మారవరా. A very good evening to all you lovely and gorgeous people of Hyderabad. Neeros is launching their brand new collection in an exclusive show just for you. And put your hands together for these pretty women in Neeros. ఏంటండి షో మధ్యలో వెళ్ళిపోతున్నారు? మా అమ్మకి హార్ట్ అటాక్ అండి, హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. అర్జెంట్ గా వెళ్ళాలి. అందుకని హాస్పిటల్ ముందు రండి. థ్యాంక్స్ అండి. సర్వీస్ ఫస్ట్, డ్యూటీ నెక్స్ట్. ఎవరు నువ్వు? పోలీస్ వా? సార్ సార్ సార్, నీ దండం పెడతాను సార్, నీ కాలు మొక్కుతాను సార్, ఫోటో తీయద్దు సార్. సార్ ఈ పేరేంటి? నా పేరు రమేష్ యాదవ్ సార్. ఏరియా? ఇంతకీ ఎక్కడికి వెళ్ళాలి సార్? మీరు ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికో చెప్పమ్మా. అపోలో నేను తీసుకెళ్తా. బండిది చెప్పండి నా కొడుకు దొంగ అంటున్నారా? సెల్ఫీ.
నేను చెప్పేది వినండి. గొడవ చేశారంటే మొత్తం అందరినీ లోపల దోసేస్తాను. సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, హ్యాండ్ బ్యాగ్లు ఏమైతే మిస్ అయిపోయినాయో మొత్తం లిస్టు రాసి మా లేడీ కానిస్టేబుల్ కి ఇవ్వండి. వాడిని బాగా ఇంట్రాగేట్ చేసి అరే నువ్వు ఆగరా, ఆగా. వాడిని ఇంట్రాగేట్ చేసి 2-3 రోజుల్లో ఏం జరిగిందో మీ అందరికి ఇంటిమేట్ చేస్తాను. ఓకే? Now smile. ఏం చేస్తారే మీరు? వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. ఆ, ఏంట్రా? నాకే సంబంధం లేదు సార్. నేను దొంగని కాదు సార్. అమ్మ దొరు సార్. ఆగు, అమ్మ కూడా కొట్టేసింది ఆగు, సార్. నేనే ఆగు, కొట్టేశాను సార్. ఆగు. నీ మీద కేసు బుక్ చేసి ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారనుకో, పోలీసు ఉద్యోగానికి పనికి రాకుండా పోతావు. సార్ ప్లీజ్. సార్ చూడు, మీ అమ్మ మొహం చూసి ఇప్పుడు వదిలేస్తున్నాను. సార్ 3 రోజుల్లో దాన్ని ఎవరినో ఎతికి ఆ సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, బ్యాగులు మొత్తం తీసుకొచ్చి ఈ స్టేషన్ లో అప్పగించాలి. సార్ లేదంటే ఎఫ్ఐఆర్. నువ్వు మళ్ళీ నాకుతాలు. షబో, టెన్షన్ లో నేను అర్జెంట్ గా ఫేస్బుక్ లో పెట్టాలి. ఎన్ని లైక్స్ వస్తాయో. అరే రామారావు, ఈ గొడవలని తొందర క్లియర్ చేసుకోరా. వచ్చేనే నీకు ఎస్ఏ సెలక్షన్, లేదంటే మళ్ళీ గోవిందా గోవిందా. ఇక్కడ సెల్ ఫోన్లు పనిచేయవు జమున, ఇది జామరు. జామర్ అంకుల్. అమ్మ కొట్ల బాలతో హాస్పిటల్ ఉందో దొంగని పేరిస్తే నిజం నమ్మేసి ఎగేసుకుని హెల్ప్ చేసి ఇరుక్కుపోయారు బాబాయ్. నన్ను దొంగంటే ఏంటి బాబాయ్? ఎంత బాధేస్తుంది తెలుసా? అసలు ఆ పాప ఎలా ఉంటుంది? హైట్ 5'7.5", 34, 24, 34, 36, బ్రౌన్ ఐస్, తెల్లటి తెలుపు, అథ్లెటిక్ బిల్డ్, కత్తి లాంటి ఫిగర్. అదన్నమాట సంగతి. కోర్టమల్ల ఎలా కొనుక్కుందా? ఏదో ఆడపిల్ల కదా, వచ్చి అడిగింది కదా, జాలి పడి రన్నింగ్ అవుట్ కూడా ఆపి లోపల కస్టమర్ కిందకి దింపి నేనే స్వయానా సూట్ కేసు తీసుకుని లోపల కూర్చోబెట్టి ఆటో ఒక ఫోటో, డ్రైవర్ ఒక ఫోటో. రమేష్ యాదవ్ సార్. అబ్బా దొంగనా చాచా. డబల్ కా మీటర్ లెక్కున్నా సార్, మీరు పొరపడుతున్నారు. చెప్పు. పోలీసు వాళ్ళతో కొడుతున్నా సార్. దాన్ని ఎక్కడ దింపావురా? దేని దాన్నే. దాని దేని ఈ డబుల్ కమిటారా గూట్లే. ఎక్కడ వదిలిపెట్టినాబా? ఐపీఎస్ ఆఫీసర్ కాలనీ. ఐపీఎస్ ఆఫీసర్స్ కాలనీనా? అదే పోలీసు సార్. తొందర చెప్పరా. అవును సార్. ఉండండి సార్. హాయ్. ఏటోలు పాప, ఎటు వెళ్ళిపోతున్నావు? ఏంటి? మెల్లగా సార్, మెల్లగా సార్. బంజారా హిల్స్ కి వెళ్ళాలి. నాను అటే వెళ్ళిపోతున్నావు. డ్రాపింగ్ చేసి మొత్తవా? ఉండండి సార్, చెప్తున్నా సార్. చెప్తున్నా కదా. చాలా స్వీట్ అండి. సార్ 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 పడిపోతారు సార్. సార్ రండి సార్, రండి కూర్చోండి. నేను జైలు చేస్తాను సార్. సార్ ఆ అమ్మాయి దొంగ అనుకున్నా, వీడు కూడా పెద్ద దొంగలాగా ఉన్నాడు సార్. ఈడే దొరకట్లేదు. వెళ్తున్నా సార్. సార్ 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 మెల్లగా సార్, పడిపోతారు సార్. సార్ ఈడు కూడా అయిపోయాడు సార్. కబరండి, దొంగ 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 కారెక్కడ కత్తి కత్తి చూపించిందండి, నాలుగు పిగిసిందండి, ఉంగరాలు సార్ సార్ అది చూడండి సార్ కారు. దొరికింది. దిగు 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 దిగు. Who are you? అమ్మా ఇంగ్లీషే. దొంగ మొహం దానా. దిగు Hey, don't touch me. దిగ. Leave me. పోలీస్ స్టేషన్ Hello. What you doing? కత్తిలాగుందిరా పోరి. ఇది దొంగ. నీకు దండం పెడతా. ముందు పోలీస్ స్టేషన్ రా. Leave me. Don't touch me. ఆ సెల్ ఫోన్ కేసు నా మీద పెట్టారు. నా పోలీస్ సెక్షన్ ప్రాబ్లం లో పడింది. స్టేషన్ వచ్చి నిజం ఒప్పేసుకో. What ప్లీజ్ cell phones, ప్లీజ్. man? Please, bro. బ్రోనా ముందు పోలీస్ స్టేషన్ పా. Leave me. ప్లీజే నిజం ఒప్పేసుకోవే. Hello. ప్లీజే. Help. Help. తుమ్తో నీకు.
అమ్మో నాకెందుకులే ఎగిరెగిరి అంతా ఉంది అయ్యా ఏంటి ఎక్కిరితేనిందా ఆల్మోస్ట్ దొరికేసింది, పట్టేసుకున్నాను. ఈ టైంలో ఎగిరి దాన్ని పారిపోయింది సార్. ఫోటో తీసావా? ముఖం పగిలిపోయింది, పళ్ళు రాలిపోయింది, ఏమని భయపడుతుంటే ఫోటో ఎలా తీస్తాం సార్? ఇలా అప్పుడు గాని ఫోటో తీసి ఫేస్బుక్ లో పెట్టుంటే ఈ పాటికి 200 లైక్స్ వచ్చాయి తెలుసా? ఇల్లు గాలి ఒకడేడు మిగతా నాకు తెలిసిన తైతుడా మీ ఫోటో తీసి ఫేస్బుక్ లో పెట్టేస్తాను రోయ్. లంచం తీసుకుంటున్నాను, మినిమం 1,00,000 లైక్స్ వస్తాయి. ఏమో మర్యాదగా మాట్లాడండి, నా కొడుకు గురించి. ముందు నీ కొడుకు ఇక్కడ ఉన్నాడో చెప్పు. అమ్మా సెల్ ఫోన్ సంగతేంట్రా? 8,000 వస్తానండి. అంటే పంచేసుకున్నారా? హలో బ్రో, మర్యాదగా వాళ్ళ ఫోన్ వాళ్ళకి ఇచ్చేసి లేదా తమ్ముడు సార్, నిజంగానే సార్, నేను మాట్లాడతా. నాకేం సంబంధం లేదు సార్, ప్లీజ్ నన్ను నమ్మండి. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ యాక్టింగా నువ్వు ఉండవే అన్నా, ప్లీజ్ అన్నా, మొబైల్స్ అన్నా, నీకు దండం పెడతానన్నా. ప్లీజ్ అమ్మా, నిజంగా గీ పాడుకొని బతుకులాడుతావు. మల్కాజ్గిరి సుబ్బయ్య నాయుడు మా మామ మంచిగుండా. ఏంటే అసలు మాకు ఆ దొంగకి ఏ సంబంధం లేదు. సపోజ్ టు బి ప్రొటెక్టర్స్ నో దిస్ దొంగ. ఏమో ఏంటి దొంగ అంటున్నావు? మా ఇంట వంట లేదు తెలుసా? వీడు ముత్తాత ఎవరో తెలుసా? రోమ లోపలికి తీసుకెళ్ళు. ముందు లోపలికి అందరూ తీసుకెళ్ళు. ఎగిరి దంతలు. ఒకసారి బ్రో ఫోన్ పోతే వచ్చే ప్రాబ్లమ్స్ నీకు అర్థం కావట్లేదు. ఓహో, ఫోన్ పోయిందని భయం కాదు అత్తమ్మా. వీళ్ళు తీసుకున్న సెక్సీ సెల్ఫీలు, వీడియోలు బాయ్ ఫ్రెండ్స్ కి పంపుకున్న హాట్ హాట్ మెసేజ్లు బయట పడతాయి. మాకు తెలియదండి మీ వేషాలు. జమ్మ, లోపలికి వెళ్ళు. జమ్మ, నాన్న, లోపలికి వెళ్ళు. ప్లీజ్ అండి, నేను ఏదో చేస్తా, నాకు కొంచెం టైం ఇవ్వండి.